ఎటువంటి దుష్టుడైనా సరే, ఎటువంటి పాపి అయినా సరే, తాను చేసిన పాపములను విడిచి, లేదా తాను చేసిన దుష్కార్యములను విడిచి, లేదా తాను చేస్తున్న ప్రతి విధమైన పాప విషయములను వదిలిన ఎడల తిరిగినట్లయితే, దేవాలయ పాపిని అతను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్లయితే నిశ్చయంగా అతను ఎవరైనా ఏమి చెందడంట? మరణం చెందకుండా బ్రతుకుతాడట. దేవుని హిజ్కేలు గ్రంథంలో మనకు వినిపిస్తున్న వాక్య సారాంశం ఏంటంటే, దుష్టుడు తన పాపమును విడిచి నా ఎడల తిరిగినట్లయితే, పాపి తన పాపమును విడిచి పశ్చాత్తాపడి నా వైపు మళ్ళినట్లయితే అతను మరణము నందడు, నిశ్చయముగా అతడు బ్రతుకుతాడు. అతడు మరణము పొందడం నాకు సంతోషం లేదు, అతడు బ్రతుకుటే నాకు సంతోషం అని దేవుడు మనకు వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినిన తర్వాత ఒకవేళ మనం దేవుని విడిచి ఒక దుష్ట సాంగత్యంలోకి వెళ్ళిపోతున్నామేమో, ఒకవేళ మనం దేవుని విడిచి పాప ఊపిలో పడిపోయి బయటకు రాలేకపోతున్నామేమో, ఒకవేళ దేవుడు అంటే తెలిసి కూడా, దేవుని ప్రేమ తెలిసి కూడా, దేవుని జాలి తెలిసి కూడా, దేవుని వాక్యం తెలిసి కూడా, దేవుని ప్రార్థన తెలిసి కూడా మనం ఒకవేళ పరచిగురికి వెళుతున్నామేమో, లోక ఆశలకు వెళ్ళిపోతున్నామేమో, ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఒకవేళ ఇంతకాలము ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దేవుని పరచమని పెడుతున్నామేమో, ఒకవేళ దేవుని ప్రేమను పరచమని పెడుతున్నామేమో, ఒకవేళ దేవుని మాటలను పరచమని పెడుతున్నామేమో, పరచమని పెట్టి దుష్టిని మార్గంలోకి వెళ్ళిపోతున్నామేమో, అయినా సరే ఒక ఛాన్స్ నీకు ఇస్తున్నాడు దేవుడు. దేవా నేను పాపలేను, దేవా నేను పాపని నన్ను క్షమించాయా, అయ్యా నేను ఇంతకాలం దుష్ట సాంగత్యంలో స్నేహం చేశానయ్యా, అయ్యా నేను ఇంతకాలం పాపము లోక ఊపిలో పడిపోయి ఈ లోకమే శాశ్వతంగా నేను తిరుగుతున్నానయ్యా, ఈ లోకమే చిరము అని, ఈ లోకమే చిరకాలం ఉంటుందని నేను అనుకుంటున్నానయ్యా, ఇదంతా వ్యర్థము ప్రభువా, నీకు దేవుడి వైపు తిరిగి ఎడలా అతను దేవుడు నీకు ఏం చేస్తాడంట? బ్రతుకునిస్తాడంట, మరణాన్ని ఇవ్వడంట. ఒకవేళ నువ్వు మరణ కాలంలోకి వెళ్ళిపోయినట్టే నువ్వు ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. ఈ వాక్యం ద్వారా మనకి ఎంత